న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తూర్పుగోదావరి వాసులను వణికిస్తున్న పెద్ద పులి. రాయవరం మండలంలో పరుగులు తీసిన టైగర్. మహాశివరాత్రి వేడుకలకు రెడీ అవుతున్న శైవ క్షేత్రాలు. సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ షాన్మోహన్. రత్నగిరిపై మాఘమాస పూజలు, శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు. జగన్పై పంచకర్ల విసర్లు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్. తూర్పుగోదావరి జిల్లాను టైగర్లు గజగజ వణికిస్తున్నాయి. గత 5 రోజుల నుంచి రాజమండ్రి గ్రామీణ ప్రాంతంలో పెద్ద పులి సంచారం వల్ల కంటి మీద కునుకు కరువైంది. దీనిని బంధించేందుకు అటవీ శాఖ హైరాణ పడుతూ ఉంటే రాయవరం మండలం కూర్మాపురంలో మరో టైగర్ హడలెత్తించింది. ఓ పాతింట్లో దూరిన పులిని వలలో బంధించేందుకు ప్రయత్నించే తరుణంలో అది బయటకు దూకి పంట పొలాల మీదుగా పరుగులు తీసి కోరమిల్లి వైపు దౌడు తీసింది. దీంతో ఈ ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. అదిగో అదిగో అయ్యి బాబోయ్, పిల్లలు అయినా కొడుకు హై వదులుతా అయ్యి పాకలోకి వెళ్తుంది. పులి వచ్చిందనేసి మాకు గ్రామ ప్రజల ద్వారా తెలిసింది. అయితే మేము చేనులోకి వెళ్ళి పులి అడుగులు చూడడానికి వెళ్ళాము. అడుగులు చూసి సందర్భంలో పులి చివరి నైట్ భోజనం చేసి ఉంటుంది. అది అందువల్ల బాగా నేర్చుకుంటుపోయి నడిచి వచ్చి ఊరి చివర ఒక పాడైపోయిన ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లో పులి అక్కడే పడుకుని ఉన్నది. మేము ఎప్పుడైతే ఇలా చేను అడుగులు చూడడానికి వచ్చామో అది గార్జించగా మేము అయితే సౌండ్ అయితే విన్నాము. పులిని కూడా చూసాము. రెస్క్యూ టీం అయితే కనుక వచ్చింది పులిని పట్టుకోవడానికి. పులి ఉందండి, ఇక్కడికి వచ్చింది. కూర్మాపురం గ్రామం ఒక పాడు వరకు ఇంట్లో ఉంది. చేనంబడి అడుగులు వస్తే అడుగులంపడ చూస్తే వెళ్ళాం. గాండ్రి నుంచి మీద పడిందని ఉంది. పులి ఉంది. మహాశివరాత్రి వేడుకలకు పంచానామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతోంది. శివరాత్రికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అంచనా వేసిన దేవస్థానం అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ఈవో నీలకంఠం, దేవస్థానం చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఏర్పాట్లను కలెక్టర్ కు వివరించారు. ఆలయ పరిసరాలను పూర్తిగా పరిశీలించిన కలెక్టర్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. లాస్ట్ టైం ఏం చేశారు? సెపరేట్ రూట్ ఉంది. ఇప్పుడు పిఠాపురంలో అయితే లసాన్
లాస్ట్ టైం లో ఉన్న గవర్నమెంట్ చేంజెస్ మీకే తెలుసు. ఇప్పుడు లాస్ట్ 50 లేకుండా 3 వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు కాపులకు ఏమి ఉద్ధరించాడని, ఆయనను కాపు టైగర్ చేశావో చెప్పాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల డిమాండ్ చేశారు. అంబటి లాంటి జాతిపితలను కాపు సామాజిక వర్గం భరించలేదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి దమ్ముంటే తన వెంట ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. రాంబాబు నీకు ఎలా టైగర్ అయ్యాడు ఈ రోజుకి మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో దమ్ము ధైర్యం ఉంటే మేము ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం. కల్తీ లడ్డు వ్యవహారం మీద కానీ అంబటి రాంబాబు మాట్లాడిన దాని మీద కానీ నిజంగా నువ్వు సమర్థించుకుంటే నువ్వు అసెంబ్లీకి రావాలి. నీ 11 మంది అసెంబ్లీకి రావాలి. రేపు 11వ తారీఖున స్టార్ట్ అయ్యే అసెంబ్లీలో అక్కడికి వచ్చి ప్రజలను మెప్పించే విధంగా సమర్థించి నువ్వు మాట్లాడి ప్రజల మన్నలను పొందాలి తప్ప నువ్వు బయట ట్రాఫిక్ జామ్ చేస్తూ పరామర్శకుగానే వెళ్ళి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఈ వీకెండ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వెతవ పలుకుతా ఉన్నాం. మీకు మళ్ళీ మేము ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నాం. ప్రజావేదిక, ప్రజలు మనల్ని నమ్మి గెలిపించిన అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీకి రేపు రోజు 11వ తారీఖు నాడు మీరు అందరూ వచ్చి నువ్వు మాట్లాడుకున్నాయని సమర్థించుకుంటూ అసెంబ్లీలో నువ్వు మాట్లాడితే చక్కగా నీ నాలెడ్జ్ ఏమిటో, నీ అవగాహన ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. అంత పనికిమాలిన బూతులు తిట్టిన వాడు ఎలా కాపు జాతిపిత అవుతాడో, అలాగే ఇంత కల్తీ చేసిన, ఇంత అరాచకాలు చేసిన బాధాకరమైన విషయం ఏంటంటే అయోధ్యలో రామాలయానికి కూడా 1,00,000 లడ్డూలు ఇవే పంపించారట. అంటే ఇంత ఘోరాతి ఘోరమైన రాజకీయాలు చేస్తూ మొత్తం వచ్చిన డబ్బంతా నీ ప్యాలెస్కి ఎలా డైవర్ట్ అయిందో నివేదికలు చెబుతూ ఉంటే ఇంకా బొకాయిస్తూ, ఇంకా సమర్థించుకుంటూ మాట్లాడటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దయచేసి నీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం బాబు, ఇలాంటి జాతి పెద్దలు మాకు వద్దు. ఇంత జాతి పెద్దలు భరించలేము కాపు జాతి. అలాంటి జాతి పెద్దలు ఎవరైనా నీకు కావాలంటే నీ ఇంట్లో పెట్టి ఊరేగు తప్ప కాపులు పరుగు తీసే మాటలు మాట్లాడొద్దు అని చెప్పి ఏతో పలుకుతా ఉన్నాం. లోక కళ్యాణార్థం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వైదిక కార్యక్రమంలో భాగంగా నేటి నుండి 10 రోజుల పాటు నిర్వహించే తులసి పూజ మాఘ బహుళ పంచమి వార్షిక కళ్యాణ వేదిక ఆవరణలో అధికారులు ఘనంగా ప్రారంభించారు. ఈవో వేంద్ర త్రినాథరావు మరియు చైర్మన్ ఐవి రోహిత్లకు, దాతలకు, అర్చకులు వరుణ్ ఇచ్చే ఈ పూజా కార్యక్రమాలకు సంకల్పం చేశారు. ఇందులో భాగంగా స్వామివారి మూలవరులకు తులసి దళాలతో పూజ, వేద పారాయణాలు, లింగార్చన, సూర్య నమస్కారాలు వంటి వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండి
కుంకుమ పూజలు నిర్వహిస్తారు. కాగా వైదిక కార్యక్రమంలో భక్తుల భాగస్వామ్యం కల్పించాలనే సదుద్దేశంతో ఈవో చైర్మన్లు టికెట్ రుసుము 1500గా నిర్ణయించడంతో భక్తులు కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. పుత్ర పౌత్రాద్యవిచ్చసంహార నూతన ద్రవ్య నూతన రాజ్య ప్రాప్త్యర్థం గజాందోళికాది రాధా సంపత్ సౌఖ్యర్థం సాలోక్య సామీప్య సారూప్య సాహిత్యపరాజత్యర్థం తస్మిన్ దేవస్థాన కార్యాయ ఉద్యోగినాం పరివారజనానాం ఆధ్యాత్మిక చింతనాయుక్త పండితానాం వేదపారాయణాసక్త ఆధ్యాత్మిక హృదయాదిసిద్ధ్యర్థం అర్చకోపార్చకానాం శ్రీస్వామినాం సేవాభావనాసిద్ధ్యర్థం సర్వేషాం పురోహితానాం అంకిత భావనయా స్వస్వకర్మాచరణ సిద్ధ్యర్థం కృపాద్భూత మహావైకుంఠనారాయణేంద్రోద్ధారస్తుత విమలాద్యాది మహాలక్ష్మి సమిత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం భక్త సంరక్షణార్థం లోక కళ్యాణార్థం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే సత్యసువృష్టి ద్వారా సర్వశిష్యాభివృద్ధ్యర్థం ధనధాన్యాది సకల సంపత్ప్రాప్త్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఆయుర్వర్చయశోబలాభివృద్ధ్యర్థం సంపూర్ణ శరీరే దేహారోగ్య సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్యాభివృద్ధ్యర్థం కోటి తులసి పూజా మహోత్సవాంగత్వేన ఆద్యాది మహాలక్ష్మీ శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం మూలమంత్రజ పంచాపత్ర నిమిషాఛాయా సమేత శ్రీ సవిత్రి సూర్యనారాయణ దేవతా ప్రీత్యర్థం సూర్య నమస్కారాంచ వామహేశ్వర దేవతా ప్రీత్యర్థం అహన్యాసమోరుద్రాభిషేకంచ త్రిపాద్భూత మహావైకుంఠ నారాయణ ఉపనిషత్పారాయణంచ హోమంచ రుద్రహోమంచ తద్దేవతా హోమంచ అర్తింగ్ ముఖేన కారయుతం ఆచార్య బ్రహ్మ అర్తివరణం కరిష్యే. ప్రధాన పురోహితుడు ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందా విష్ణు మధుసూదన త్రివిక్రమావామన శ్రీధర ఓం నాథవాయ స్వాహ శ్రీధర ఋషికేశాత్మనాభాయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాదయస్థో జనార్దనః ఆపోస్తే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యయద్భాభ్యాం నమః శిచి పురంధరాభ్యాం నమః అరుణాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం మహోత్తస్సు మహోత్తస్సు ప్రాణానాయమ్య ఓం భోవాః ఓయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపదార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే अस्मिन् वर्तमान्याः विश्वावसनां संवत्सरे उत्तरायणे माघमासे कृष्णपक्षे पञ्चम्यां वासरः कलशे गन्धपुष्पाक्षतैरभ्यर्च्य हस्तेनाच्छाद्य कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्यमापो अमृतमापः सम्राडापो हिराणापस्वराणापश्छन्दाविस्यापो ज्योतिस्मति नर्मदे सिन्धु कावेरी सन्निधिर्गुरु आयाति श्री महागणाधिपतिपूजार्थं दुरितक्षेत्रा మహాశివరాత్రి మహోత్సవాలకు శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్నాయి. భక్తులకు సకల సదుపాయాల కల్పన మహోత్సవాలు అన్నాళ్లు కన్నుల పండుగ చేసే కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. అనకాపల్లి శారదా నదీ తీరంలో కొలువైన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ సమావేశంలో బేసెట్టి జగన్, బుద్ధ భగవాన్, జామి రామయ్య, పలక కాసు,
కోరుబిల్లి నాగరాజు, బుద్ధ శ్రేణు, ఆంధ్రప్రసాద్, పూడి వెంకటేశ్వరరావు, చంటి, జగడం రాజా, సతీష్, జట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. శారలింగేశ్వర స్వామి దేవస్థానంలో మరి ప్రతి ఏటలాగే ఈ ఏట కూడా మహాశివరాత్రి ఉత్సవాల్లో చేయాలని కమిటీ వాళ్ళందరూ నిశ్చయించడం జరిగింది. మరి అందులో భాగంగా 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు స్వామివారి పొరవేదుల్లో చెప్పాలని కమిటీ వాళ్ళు నిశ్చయించాం. మరి అలాగే ఏదైతే శివరాత్రి ఉందో శివరాత్రి రోజు మెగా మెడికల్ క్యాంపు, చిన్నపిల్లలచే భరతనాట్యం, అలాగే మన స్వామివారికి ప్రతి ఏటా చేసినట్టే రాత్రి 8 గంటల నుంచి 12 గంటల దాకా రుద్రాభిషేకం, స్వామివారి కళ్యాణం మా శివాలయం ఒక స్పెషల్. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏ దేవాలయంలో కూడా ఆ రోజు చేయరు. మరి మా దేవాలయంలో తాలూకా విశిష్టతో మరి మా యోగమో తెలియదు కానీ ఆ రోజు ప్రతి ఏటా కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం చేస్తాం. మరి అలాగే అది అయిపోయిన తర్వాత ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా చిన్నపిల్లలచే భరతనాట్యం కార్యక్రమంతో పాటుగా ఈసారి స్వామివారిది హరికథ కూడా పెట్టడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా మీడియా సోదరులే కాదు, మహిళలే కాదు, పెద్ద ఎత్తున మా యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని మా అందరినీ కూడా ఆనందపరుస్తారని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన మా ఉమారామలింగేశ్వరుడికి అలాగే మా కమిటీ వారికి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. దేవస్థానం శారదానది అనకాపల్లి మహాశివరాత్రి ఉత్సవాలు 2026. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవములు ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు కూడా చాలా అంగరంగ వైభవపేతంగా జరపబడుతూ ఉన్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించి ఈ రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి క్రతువుల గురించి భక్తులకు పుర ప్రజలందరికీ కూడా తెలియజేసే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తేదీ నుంచి 12, 13 తేదీలు గురువారం, శుక్రవారం స్వామివారి పల్లకీ సేవ, గ్రామోత్సవం స్థానిక దగ్గరకు సమీపంలో ఉన్నటువంటి వీధులలో స్వామివారికి ఉత్సవమూర్తుల ఊరేగింపు, ఆ తర్వాత 14వ తారీఖు శనివారం నాడు స్వామివారి రథోత్సవం, గ్రామోత్సవం సాయంకాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి దేవాలయాల యొక్క సహాయ సహకారములతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం అనంతరం 15వ తేదీ మహాశివరాత్రి రోజున తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి కూడా ఉత్సవములు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ముందుగా స్వామివారికి సుప్రభాత సేవతో ప్రారంభమై ఆ తర్వాత 4 గంటల నుంచి మరునాడు 4 గంటల వరకు కూడా ఏకధాటిగా పంచామృత అభిషేకములు, నవరస అభిషేకములు జరుగుతూ ఈ యొక్క ఉత్సవంలో భాగంగా 8 గంటలకు ఆరోగ్య ప్రదానం అనేటువంటి ఉద్దేశంతో కమిటీ వారు మెగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 8 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. 5 గంటల నుంచి మరలా రుద్రాభిషేకము, విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవము సుమారుగా ఈ యొక్క పరిసర ప్రాంతంలో ఆ రోజున కళ్యాణం చేయడం ఏకైకంగా మన దేవాలయంలో కాబట్టి భక్తులందరూ కూడా ఎందుకంటే శివరాత్రి రోజున భక్తులు తెల్లవారులు కూడా అనేక దేవాలయాలకు వెళుతూ దర్శనం చేసుకుంటుంటారు. కాబట్టి కమిటీ తరఫున విజ్ఞప్తి ఏమిటి అంటే ఉదయాన్నే మీ యొక్క కార్యక్రమం చూసుకొని సాయంకాలం 5 గంటల నుంచి మన 3 గంటల వరకు కూడా కార్యక్రమం ఉంటాయి. కాబట్టి చక్కటి కార్యక్రమం కళ్యాణోత్సవము కాబట్టి మీ అందరూ కూడా దయచేసి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సి కోరుకోవడం జరుగుతుంది. అయితే 5 గంటల నుంచి 8 గంటల వరకు రుద్రాభిషేకం అయిన తర్వాత కళ్యాణోత్సవం జరిగిన తర్వాత 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా చిన్నారి పిల్లల చేత గత 3 సంవత్సరాలుగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఎంత చక్కటి స్పందన వచ్చిందంటే ఆ కార్యక్రమం అయిపోయిన అరగంట వరకు కూడా కళ్ళు పక్కకి తిప్పట్లేదు భక్తులు, అంత చక్కగా పిల్లలు చేస్తున్నారు.
కాబట్టి ఆ కార్యక్రమం కూడా అందరూ కూడా చూసి తరిస్తారని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొర్లివానిపాలెం గ్రామంలో కుంచాలమ్మ బంగారమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. పరిసర గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. ఉత్సవ నిర్వాహకులు భక్తులకు సౌకర్యాలు కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గండి దేముడు, ఎంపీటీసీ గొర్లి చైతన్య, గ్రామ పెద్దలు గొర్లి త్రిమూర్తులు, కోటాన వెంకటరమణ, గొర్లి కృష్ణ, గొంప వినోద్ తదితరులు కుంచాలమ్మ బంగారమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గండి దేముడు, గొర్లి చైతన్య మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ అమ్మవారి తీర్థ మహోత్సవం గ్రామ ప్రజలు అందరం ఎంతో వైభవంగా చేసుకుంటామన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. నా పేరు గండిదేముడు అండి. నేను అనకాపల్లి జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. ఈ బంగారమ్మ కుంచాలమ్మ తల్లి తీర్థము మేమే కాదు, మా తండ్రులు, మా తాతలు, ఇంకా ముందు తరాల వారు కూడా ఈ కుంచాలమ్మ బంగారమ్మ తల్లి తీర్థము పండుగ మహా ఘనంగా జరిపేవారండి. ఇప్పుడు కూడా మేము అదే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా ఈ బంగారమ్మ కుంచాలమ్మ తల్లి పండుగ అదే ఆనవాయితీగా మేము ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ పండుగ సందర్భంగా ఈరోజు విశాఖ ఉమ్మడి జిల్లా కబడ్డీ టోర్నమెంట్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మొదటి బహుమతిగా 20,116 రూపాయలు, రెండవ బహుమతిగా 15,116, మూడవ బహుమతిగా 10,116, నాలుగో బహుమతిగా 7,516. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు బాలు రైడ్స్ అనే భారీ ప్రోగ్రాం 1,50,000 రూపాయలతో జరుపుతున్నాం. అయితే ఈ అమ్మవారిని మేము జోడుగుళ్ళ అమ్మవారిని పిలుచుకుంటాం. ఇప్పుడు కూడా జోడుగుళ్ళలో మా అమ్మవారు ఉంది. అక్కడి నుంచే మేము ఇక్కడికి ఈ జోడుగుళ్ళ అమ్మవారిని ఇక్కడ తేవడం జరిగింది. మేము నేటికి 20 సంవత్సరాలు ఆ జోడుగుళ్ళ నుంచి అమ్మవారిని ఇక్కడ తేవడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా ముందు వారు అంతకుముందు వారు కూడా ఈ అమ్మవారి పండుగని మహా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దీప నైవేద్యాలతో ఈ పండుగ ఈ తీర్థ మహోత్సవం జరుపుకుంటున్నాం. జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీలో శ్రీ 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 మచ్చాలమ్మ కుంచాలమ్మ తల్లి బంగారమ్మ తల్లి తీర్థ మహోత్సవం ఘనంగా జరుగుతుందండి. ముందుగా సబ్బవరం మేజర్ పంచాయతీ ప్రజలకి అమ్మవారి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందండి. ఈరోజు మా పెద్దలు చెప్తున్నట్టు గత 20 సంవత్సరాలుగా కూడా ఈరోజు అమ్మవారి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. మా పూర్వీకులు ఏ విధంగా అయితే తీర్థ మహోత్సవాలు కానీ పండుగ మహోత్సవాలు కానీ ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా చేయడం మొదలుపెట్టారో వారి అడుగుజాడల్లోనే ఈరోజు కూడా పండుగ జరపడం జరుగుతుంది. మా పెద్దలు చెప్తున్నట్టు ఈరోజు డ్యాన్స్ కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు కానీ కబడ్డీ పోటీలు కానీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే ఏ తీర్థ మహోత్సవం చేసినా కూడా విపరీతమైన ఖర్చు ఉంటుందండి. కానీ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఈ అమ్మవారి పండుగ చేస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు కూడా జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా వారి మతాలకు అనుకూలంగా వారి యొక్క దేవతలను పూజించుకుంటూ సాంప్రదాయాన్ని ముందుకి తీసుకెళ్లి భావితరాలకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. దేశంలోనే 2 రోజుల్లో క్రీడా అభిమానులకు క్రికెట్ T20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న దృష్టిలో బెట్టింగ్ మాఫియాను నిఘా పెట్టవలసిందిగా జిల్లా ఎస్పీని విశాఖ జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ బుద్ధా రాజేష్ మీడియా ద్వారా కోరారు. గతంలో దొరికిన బెట్టింగ్లు నిర్వహిస్తున్న మాఫియాను జిల్లాలో సంబంధిత పోలీస్ స్టేషన్ కి పిలిచి వారికి కౌన్సిలింగ్ చేయవలసిందిగా, తద్వారా ఎంతో మంది యువత బెట్టింగ్ మాఫియాకు గురి కాకుండా చూడవలసిందిగా పోలీస్ శాఖకు విన్నవించారు. అలాగే కొన్ని ఆన్లైన్ ఫోన్ కాల్స్ ద్వారా కూడా బెట్టింగ్ మాఫియాలు పాల్పడుతోందని, బ్యాంక్ అకౌంట్ ద్వారా జరుగుతున్నాయని, వాటి మీద కూడా సంబంధిత అధికారులతో నిఘా పెట్టవలసిందిగా కోరారు. గతంలో జరిగిన సంఘటన మరలా పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. నేను మీ బుద్ధ రాజేష్ని మాట్లాడుతున్నాను. 2 రోజుల్లో ప్రారంభమయ్యే T20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని అనకాపల్లి జిల్లా ఎస్పీ గారికి నా యొక్క విన్నపం. ఎందుకంటే ఈ T20 ప్రపంచ కప్ అనబడికి బెట్టింగ్ మాఫియా చెలరేగిపోతుంది.
గత 3-4 సంవత్సరాలు పెట్టి అనకాపల్లిలో ముఖ్యంగా పట్టణంలోని రూరల్లోని ఎంతోమంది యువత ఈ బెట్టింగ్ మాఫియా పాల్పడి తెలిసి తెలియని వయసులో వాళ్ళ జీవితాలని చేతులారా నాశనం చేసుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో దొరికిన బెట్టింగ్ మాఫియాని స్టేషన్ పిలిపించి వాళ్ళ చేత కౌన్సిలింగ్ ఇప్పించవలసిందిగా నేను కోరుచున్నాను. అలాగే ఇప్పుడు ఎక్కువగా టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఈ బెట్టింగ్ మాఫియా ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ పాల్పడుతుంది. అలాగే కొంతమంది ఫోన్ కాల్స్ మీద కూడా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ బెట్టింగ్ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. కాబట్టి వాటి మీద కూడా నిఘా పెట్టవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతూ మరొక యువత ప్రాణాలు అర్పించకూడదని నా ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. పెందుర్తి 97వ వార్డు కార్పొరేటర్ వసంత శంకర్రావు ఆధ్వర్యంలో 5,85,00,000 రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మేయర్ పీల శ్రీనివాసరావు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక్క 97 వార్డులోనే సుమారు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయటం అంటే చిన్న విషయం కాదన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వార్డులు కలిసి 6 కోట్ల రూపాయల అభివృద్ధి జరగలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏమిటో, ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతోందో ప్రజలు ఇప్పటికే గ్రహించారని అన్నారు. మంచి పనులు చేస్తే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో దాన్ని మేము ఆస్వాదిస్తున్నామన్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్లు అభివృద్ధి విషయంలో మిగతా వారితో పోటీ పడి ఎక్కువ నిధులు తెచ్చుకుంటున్నామని కార్పొరేటర్ వసంత్ అన్నారు. ఎన్డీఏ కూటమి 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఈరోజు భూమి పూజ జరుగుతున్నది. ఇది చాలా ఆనందంగా ఉంది, సంతోషకరంగా ఉంది, ఒక పండగ వాతావరణంగా కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజల నమ్మకానికి, ప్రభుత్వ సంకల్పానికి ఇది ఒక ప్రతీక. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారం మారడమే కాదు, వ్యవస్థలో మార్పు, అలాగే పాలనలో పారదర్శకత, అలాగే అభివృద్ధికి దిశానిర్దేశం, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈరోజు పెందుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు పంచకర్ల రమేష్ గారు ఈరోజు ఇక్కడ ప్రతిదీ కూడా ఆయన ఏదైతే ఉందో ఎలక్షన్లో వీధిలో కూడా తిరుగుతూ ప్రతిదీ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా కూడా ఈరోజు ప్రతిదీ నిర్వర్తిస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. దీనికి గౌరవ మేయర్ గారు కూడా ఈ అభివృద్ధికి ఎంతో సహకారాలు అందిస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అభివృద్ధి ఫండ్స్ లో చెప్పాలంటే పెందుర్తి నియోజకవర్గంలో 19-20% ఈరోజు ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పాలి. ఇది ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా మున్ముందు కూడా చాలా అభివృద్ధి చేసి మొన్న ఈ మధ్య కమిషనర్ గారు, మేయర్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ లో ఇంకా ఏవైతే ఉండిపోయో, ఇంకా పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఆయన యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు వాటి తర్వాత కూడా ఇది ఈ 3.5 సంవత్సరాల్లో కూడా ఇవన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి ఆయన మాటించి ప్రజల దగ్గర నుంచి మా దగ్గర నుంచి కూడా వినతులు తీసుకున్నారు కమిషనర్ ద్వారా. దానికి ఇంకా మేము ఈ వార్డులో మాకు ఎమ్మెల్యేగా ఉండడం మాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ ఇటువంటి వాళ్ళు ఇంకా ముందు రావాలి, వార్డు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి వాసులను వణికిస్తున్న పెద్ద పులి, రాయవరం మండలంలో పరుగులు తీసిన టైగర్. మహాశివరాత్రి వేడుకలకు రెడీ అవుతున్న శైవ క్షేత్రాలు, సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ షాన్మోహన్. రత్నగిరిపై మాఘమాస పూజలు, శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు. జగన్పై పంచకర్ల విసర్లు, దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.